ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా, ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా, ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులివ్వకుండా ఊరుకోడు. పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన. అది వచ్చింది సమస్య. సౌలు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు. అంతే, కన్ఫామ్గా జరిగిద్ది. ఇందులో పక్షపాతం ఏమి లేదు. మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి, తనకు విధేయత చూపి, తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించను అని ఉంది. అన్ని విషయాలంటే స్పిరిచువల్గాను, సంతానపరంగాను, భౌతికంగా కూడా. ఉండటానికి, తినటానికి సమృద్ధినిచ్చాడు. దాసదాసి జనాంగం ఇచ్చాడు. ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళే 318 మంది యోధులు ఉన్నారు. అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన. ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా హేతుకుమారులు ఏం మాట్లాడారు? మా మధ్యన నీవు మహారాజువై ఉన్నావు అన్నారు అబ్రహాముని. నేనంతా ఆత్మ సంబంధంగా దీవించేవాడినే కానీ ఇగో శరీర సంబంధంగా నేనేం చేయను అనలా. ఆత్మ సంబంధంగా దీవించాడు, శరీర సంబంధంగా కావలసినవి కూడా ఇచ్చాడా? ఇలేదా? ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, అందరికీ ఒక్కసారి చెప్తున్నా, సోదరి సోదరులారా, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా, నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో, ఎంత ప్రెషర్లో, ఎంత ఒత్తిడిలో, ఎంత వేదనలో ఉన్నావు, వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు. నిన్ను ఆశీర్వదించేది ఖాయం. నీ తలనెత్తేది ఖాయం. ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ చేత 10 మందికి హెల్ప్ చేపిస్తాడు ఆయన. నువ్వు 10 మందికి పెట్టగలిగే స్తోమత నీ చేతికి ఇస్తాడు ఆయన. ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా, నువ్వు 10 మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ, ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఆయన. ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళారు, అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు. ఆయనకి సాధ్యం కాదా ఏంది? చేత కాదు దేవుడికి నిన్ను లేవనెత్తటం. అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో నీవు ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా? ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న.